ఇప్పుడు ఇండియా సెమీస్ వరకు వెళ్ళేంత పర్ఫార్మెన్స్ ఉంటుందా? అంటే సెమీస్ వరకు వెళ్ళినా సెమీస్ని దాటుతామా? సెమీస్ నీ దాకైతే క్యాల్కులేషన్. సెమీస్ దాకైతే వెళ్తారు. సెమీస్ దాకా వెళ్తారు. సెమీస్ దాటాలంటే కనుక ధైర్యం కావాలి. ధైర్యం అంటే బేసికలీ ఒక నాక్అవుట్ ప్రెషర్ అనేది వాళ్ళ మీద పడకూడదు. సి లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఎలాగైతే ఆడారు అది అద్భుతంగా ఆడారు. ఫైనల్స్కి వచ్చేసరికి ఏమైందంటే ఒక్కసారిగా రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత ఇద్దరు స్లో అయిపోయారు. రాహుల్ అండ్ అలాగే స్లో అయ్యారు. సింగిల్స్ టూస్ వస్తున్నాయి. అప్పటికి 4.5 runs 5 runs per over వెళ్తున్నారు. కానీ ఒక బౌలర్ని పట్టుకొని 4-5 కొట్టుంటే కనుక థింగ్స్ కూడా అటాకింగ్ ఆడింటే బాగుంది. అది అక్కడ మిస్ అయింది. సో అలాంటి ప్రెషర్ రాకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా మీరు సూపర్ 8 స్టేజ్లో చూడండి. డెఫినెట్లీ మీకు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియానో తగులుతుంది, న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికానో తగులుతుంది, లేదా శ్రీలంక తగలచ్చు. ఇటువంటి టీమ్స్ని ఆ 4 టీమ్స్ ఇండియా కెన్ బీట్ ఎనీబడి. కాకపోతే ఏంటంటే అదే స్టైల్ ఆఫ్ అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది ఆడాలి. ఏం చేసినా సెమీస్కి అయితే వెళ్ళడం అనేది గ్యారంటీ కనిపిస్తుంది ఈ జట్టుతో. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది ఏంటంటే ఇప్పుడు కీ ప్లేయర్స్ ఎవరు అవబోతున్నారు అంటే ఈ 15 మందిలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చాలామంది. సో అక్కడ కండిషన్స్ని బట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి సో నీ దృష్టిలో కీ ప్లేయర్స్ ఎవరు ఉండదు? బుమ్రా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. ఒకవేళ ఇండియా కనుక ఏ మ్యాచ్ గెలవాలన్నా ఇట్ ఇస్ బుమ్రా. అది స్లో పిచ్ అయినా ఫాస్ట్ పిచ్ అయినా ఏ పిచ్ అయినా కూడా బుమ్రా తర్వాతే ఎవడన్నా. ఎందుకంటే ఎప్పుడు మనం మాట్లాడుకునేది బ్యాటర్లు మ్యాచ్ గెలిపిస్తారు, బౌలర్లు ట్రోఫీ గెలిపిస్తారు. సో బుమ్రా ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ. ఎందుకంటే రోహిత్ శర్మ విల్ టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్. అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది అతను అలాగే ఆడతాడు. సూర్య ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటాడు. పంత్ అసలు రిస్క్ తీసుకొని ఆడుతూ ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఆడతాడో నమ్మకం పెట్టుకోలేదు. సో బ్యాటర్స్లో ఎవరన్నా కూడా ఒక స్టడీగా మీకు రన్లు ఇచ్చే బ్యాటర్ ఎవరు అంటే ఇప్పుడు గుర్తుకొచ్చే పేరు లేదా ముందు కనిపించే పేరు విరాట్ కోహ్లీ. సో విరాట్ అండ్ బుమ్రా వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ మన ఇండియాకి అయితే. సో అదే వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ ఆడితే ఇండియా సెమీస్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత చెప్పలేనట్టు సందీప్. సో ఇంకొక ప్రశ్న ఏంటంటే మాకు ఇప్పుడున్న టీం ప్రకారం మనం సెకండ్ మ్యాచ్ అనుకుంటా, ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్తో ఆడతాం, సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆడబోతాం. సో పాకిస్తాన్తో ఎలా ఉండాలి, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి ఏంటి? సో మళ్ళీ హై టెన్షన్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ లాగా చూడబోతున్నాం. హై టెన్షన్ మ్యాచ్ వద్దని అనుకుంటున్నా. అనవసరాన్ని పోవాలా, సింపుల్ గా 1 side కొట్టేస్తే పని అయిపోతుందండి. లాస్ట్ దాకా తీసుకెళ్లి గుడ్డలు బాదుకుంటూ మళ్ళీ బీపీలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అదే కదా మజా. వరల్డ్ కప్ లో వన్డే వరల్డ్ కప్ లో ఎలాగైతే ఆడారో అట్లా ఆడేస్తే పని అయిపోతుంది. బట్ అగైన్ ఇట్స్ టఫ్. ఎందుకంటే మంచి బౌలర్లు ఏదైతే స్క్వాడ్ లో ఉంటారో వాళ్ళు T20 ఎప్పుడు బాగా చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే T20 అనేది ఒక్కొక్క ఓవర్ ఈస్ 5%. 1 over is 5% ఆఫ్ ది ఎంటైర్ మ్యాచ్. అలాంటిది ఒక 3 గన్ బౌలర్లు ఉన్నారంటే వాళ్ళు 12 ఓవర్లు వేస్తారు. అయిపోయింది అక్కడ మ్యాచ్. 60% ఆఫ్ ద మ్యాచ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అందుకే స్ట్రాంగ్ టీం అయింది. వాళ్ళ దగ్గర మంచి బౌలర్లు ఉన్నారు. వాళ్ళు బౌలింగ్తో ఏ బ్యాటింగ్ టీం అన్నా కూడా కంటెంట్ చేయగలరు. అలాగే పాకిస్తాన్ దగ్గర అంత మంచి బౌలింగ్, వాళ్ళ బ్యాటింగ్ కన్నా వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్. వాళ్ళ బౌలింగ్లో ఒక్కడిని కొట్టిన థింగ్స్ విల్ చేంజ్. మీరు లాస్ట్ సరే అంత ఉత్కంఠభరితమైన మెల్బర్న్లో జరిగిన మ్యాచే మీరు చూసుకోండి. విరాట్ కోహ్లీ ఆడింది. షాహిన్ అఫ్రీదిని కొట్టాడు, హరీష్ రాఫ్ని కొట్టాడు. హరీష్ రాఫ్ అప్పటి వరకు చాలా టఫ్ బౌలింగ్ వేసి ఆ 6 అసలు మైండ్ బ్లోయింగ్ 6, అల్టిమేట్ 6 అది అతని ఫిట్నెస్ కి నిదర్శనం అది. సో అలా ఆడగలదు. ఇప్పుడు ఈ వన్డే వరల్డ్ కప్ రోహిత్ శర్మ కొట్టాడు, ఏదైనా వచ్చేదని కొట్టాడు, షాహిన్ అఫ్రీదిని కొట్టాడు శుభ్రంగా. సో అలా ఆడగలిగారు. ఆ రీతిలో ఇఫ్ యూ కెన్ టేక్ 1 bowler అవే ఫస్ట్ స్పెల్ నుంచి పాకిస్తాన్ కష్టం అవుతుంది. సో అలా ఆడడానికే ప్రయత్నం చేయాలి. అండ్ ఐ థింక్ ఆ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ని దృష్టిలో పెట్టుకుని జైస్వాల్ అండ్ రోహిత్ కాంబినేషన్ అనేది వర్కౌట్ చేస్తారా అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే అందుకనే మీకు లైనప్లో కూడా రిషబ్ పంత్, శివం దుబే, రవీందర్ జడేజా ఈ లెఫ్ట్ ఆర్మ్స్కే ఎక్కువ లెఫ్ట్ రైట్ ఉంటే లెంగ్త్ లైన్ మార్చాలి కాబట్టి అక్కడ ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పి బాగానే ఓకే సెలక్షన్ అయితే కరెక్ట్గానే అనిపించింది నాకు కూడా. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే మనం చాలా ఉత్కంఠభరితంగా మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇంకొకసారి కూడా. సో నీకు హాట్ ఫేవరెట్స్ ఈసారి టైటిల్ ఫేవరెట్స్ ఎవరు అనిపిస్తుంది? అంటే అన్ని టీమ్స్ ఆల్మోస్ట్ చూసాడు. ఆస్ట్రేలియా స్ట్రాంగ్. ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాడు ఫ్రేజర్ మెకగ్ను రిజర్వ్లో పంపించారు ఇప్పుడు. కానీ వాళ్ళ టీం చూడండి మీరు, హెడ్ ఉన్నాడు, క్యామరన్ గ్రీన్, వార్నర్ ఉన్నారు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, స్టైనిస్ వచ్చాడు లోపలికి, టిమ్ డేవిడ్ ఉన్నాడు, తర్వాత ప్యాట్ కమిన్స్, తర్వాత ఐ థింక్ టర్నర్ కూడా ఉన్నట్టున్నాడు వాళ్ళ దగ్గర, తర్వాత హేజల్వుడ్, మిచెల్ స్టార్క్, జాంపా. సాలిడ్ టీం ఉంది వాళ్ళకి. అది ఐ థింక్ వాళ్ళ టీంలో కరెక్ట్ మిక్స్ కూడా ఉంది. బాగా ఆడేవాళ్ళు, గిట్టికి దంచేవాళ్ళు ఉన్నారు, అవసరమైతే కనుక కొంచెం స్టడీగా ఆడే ఒక బ్యాచ్ కూడా ఉన్నారు. అండ్ ఐ థింక్ దట్ లుక్స్ అ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇంగ్లాండ్ టీం చూడడానికి స్ట్రాంగ్గా భయంకరంగా కనిపించుండొచ్చు. ఒక జాస్ బట్లర్, బేర్స్టో, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్,
మోయిన్ అలీ ఇంత పెద్ద టీంలా కనిపిస్తూ ఉండొచ్చేమో కానీ ఎక్కడో అక్కడ బోల్తా కొడతారేమో అనిపిస్తాం రైట్ నో, జస్ట్ గట్ ఫీలింగ్ అండి, అంతకుమించి ఏం లేదు. ఐ థింక్ సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్. సౌత్ ఆఫ్రికా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ టీమ్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వాళ్ళ దగ్గర కూడా ఒక క్లాసన్ కానీ ఒక మార్క్రమ్ కానీ వాళ్ళు ఓపెనర్గా సాలిడ్గా ఆడడం, రైలీ రుసో వాళ్ళకి ఉండడం, వాళ్ళ బౌలింగ్ కూడా బాగా ఉండడంతో ఐ థింక్ ఈ 4 జట్లు కొంచెం టాప్లో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సర్ప్రైజ్ ప్యాకేజ్గా న్యూజిలాండ్ ఎప్పుడు ఉండేది, మనం కాదనట్లేదు కానీ వెస్ట్ ఇండీస్ కూడా అది చెప్పలే, అదే బాధ. వెస్ట్ చాలా ఇండీస్తో అన్ప్రెడిక్టబుల్. వాళ్ళు ఎప్పుడు ఆడతారో తెలియదు, ఎట్లా ఆడతారో తెలియదు. ఫ్రాంచైజీ క్రికెట్కి వెళ్తే ఉన్న ప్రతి 15 మంది ఆడేసేవాళ్ళు. వాళ్ళు వెస్ట్ ఇండీస్ బోర్డుకి ఆడేటప్పుడు మాత్రం అందరూ నీరు గారిపోయినట్టు ఉంటారు. సో అది చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా 2 టీంలు పిక్ చేసుకోవాలంటే కనుక ఐ థింక్ ఆస్ట్రేలియా ఇస్ స్ట్రాంగ్ ఫేవరెట్. సరే ఇండియా ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్స్ అంట. సో అండర్ డాగ్ ఎవరు కొంచెం జలకిచ్చే టీం ఏది ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్ జలకి ఇవ్వచ్చు. నేను లాస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది వన్డే వరల్డ్ కప్. ఆఫ్ఘనిస్తాన్ ఖచ్చితంగా జలకిలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం దట్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది అంటే కనుక షార్టెస్ట్ ఫార్మాట్లో తేడాలు జరిగిపోతాయని. ఒక నెదర్లాండ్స్ ఎలాగైతే సౌత్ ఆఫ్రికాకి జలకిలు ఇచ్చిందో ఆఫ్ఘనిస్తాన్ కూడా అలా కొన్ని చేసే అవకాశాలు కనిపిస్తాయి. దట్టు 2020 కాబట్టి ఏదైనా జరగచ్చు. ఒకళ్ళు క్లిక్ అయ్యారంటే మ్యాచ్ వార్ వన్ సైడ్. ఐర్లాండ్ మంచి బ్యాటింగ్, మంచి బ్యాటింగ్ టీం. ఐర్లాండ్ కొట్టి వదిలిపెడతారు. బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు. మంచి బ్యాటింగ్ టీం కనిపిస్తుంది. సో చూడాలి ఎట్లా ఉంటుంది.